హాయ్ అండి అందరికీ. మల్లెపూల వాన 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 ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. సాంగ్తో పాటు ఫ్లవర్స్ కూడా నాకైతే చాలా ఇష్టమండి. సో నేనైతే 3 days బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు థర్స్డే మాట అమ్మ ఇచ్చారు. ఫ్రైడే రోజు అవి నేను దేవుడికి పెట్టాను, తర్వాత బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది సండే మాట. సండే రోజు నేను పెట్టుకున్నాను. ఆఫ్టర్ సండే తర్వాత 3 days తర్వాత పెట్టుకుంటే అమ్మ అడుగుతుంది, ఇన్ని రోజులు దాచావా అని అడుగుతుందన్నమాట. బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను, చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. 1 week అయినా ఉంటాయన్నమాట ఈ పువ్వులు. అలానే మంచి వాసన కూడా ఉంటాయి. మేము ఈ సండే రోజున ఒక సెలబ్రేషన్ చేసుకున్నామండి. ఫాదర్స్ డే కూడా బాగా కలిసి వచ్చింది. అలానే నాన్నగారు రిటైర్మెంట్ దగ్గరలో ఉందన్నమాట. సో అందుకని చిన్న పార్టీ అయితే ఇప్పించారు. సో మేము ఇక్కడ శాన్స్ గ్రిడిల్ హోటల్కి వచ్చామండి. ముందు రోజు టేబుల్ అయితే బుక్ చేసుకున్నాము మా ఫ్యామిలీ అంతటికి సరిపోయేటట్లు. సో ఇక్కడ రేటింగ్ కూడా చూసుకున్నామండి గూగుల్లో కూడా. ఇది ఎక్కడుందంటే మన వాల్తర్ క్లబ్ సిరిపురంలో ఉందండి. ఇది స్టేట్ బ్యాంక్ పైన ఉంటుంది, 3rd floorలో. హోటల్లో ఫస్ట్ ఫ్రంట్ అయితే చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ మనీ ప్లాంట్స్తో, నెక్స్ట్ హాలు, చక్కగా సిట్టింగ్, ఒక చిన్న ఫ్యామిలీతో వచ్చినా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మంచి మ్యూజిక్తోని భలే ఉంది, మంచి కలరింగ్తో. ఫొటోస్కి అయితే సూపర్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే మేము మెనూ కార్డ్ చూస్తే మా పాప మాత్రం ఆరెంజ్ జ్యూస్ కావాలని ముందు ఆర్డర్ పెట్టేసుకుంది. దీని ప్రైస్ అయితే 180 ఇలా 200 రూపీస్ పడినట్టుంది. కానీ అదంతా కూడా పుదీనా ఫ్లేవర్గానే ఉందన్నమాట. అంత పుదీనా ఎక్కువ ఉంది. మా పాప ఎక్కువగా పుదీనా తింటుంది. ఇంట్లోనైనా సరే ఉత్తిన తెచ్చినా సరే ఆ ఏంటేసరిస్తో కొంచెం బాగుందా? అక్కడ ఆరెంజ్ ఫ్లవర్ ఏం లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి హాల్ అయితే ఇలా బైక్ డెకరేషన్తో భలే ఉంది. ఫొటోస్కి గట్ట భలే ఉంటుంది అన్నమాట. చిన్న పార్టీస్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట అక్కడ. అలానే మా ఫాదర్స్ డే సందర్భంగా చిన్న కేక్తో సర్ప్రైజ్ చేసి కేక్ కూడా కటింగ్ చేసాం. ఇలా ఫొటోస్ కూడా దిగామండి. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి సూప్ ఇచ్చామని చెప్పాను కదా, ఇదిగోండి చికెన్ సూప్ చాలా బాగుంది. ఇది మా వారు ఆర్డర్ ఇచ్చుకున్నారు, బాగుందని చెప్పారు. నేనైతే తినలేదు, నాకు నచ్చమాట. సో చికెన్ లాలీపాప్, అలాగే ఫ్రాన్స్, ఇలా అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కేక్ అయితే చిన్న కేక్ తెచ్చుకున్నాం, చాక్లెట్ ఫ్లేవరు. ఈ ఫ్లేవర్ కూడా బాగుంది. ఎక్కువగా మేము చాక్లెట్తోనే ఎక్కువగా మా పిల్లలందరూ ఇష్టపడతారు అన్నమాట. సో అందుకని చాక్లెట్ ఫ్లేవరే తెచ్చుకుంటాము. సో డాడీకి ఫాదర్స్ డే ఇది ఫస్ట్ టైం అండి, చాలా హ్యాపీగా ఉంది మేము సెలబ్రేట్ చేయడము. సో పేరెంట్స్కి పిల్లలు సెలబ్రేట్ చేస్తే అదొక ఆనందంగా ఉంటుంది కదండి. ఎవరికైనా సరే, పేరెంట్స్కైనా సరే, పిల్లలకి వాళ్ళు తెచ్చిచ్చి చక్కగా సెలబ్రేషన్ ఇయర్ మా చిన్నప్పుడైతే భలే చేసేవారు మా నాన్నగారు. ప్రతి సంవత్సరం మనకి ఉన్నా లేకపోయినా సరే మా నాన్నగారు అయితే మాకు ఎప్పుడు లోడ్ చేయలేదండి. చక్కగా మాకు సెలబ్రేషన్ చేసేవారు, కేక్ కటింగ్ అంతా. సో అక్కడ సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత, పార్టీ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి బీచ్కి అయితే బయలుదేరన్నమాట. బీచ్కి బయలుదేరిన తర్వాత యోగా డే అంటే ఇంకా నెక్స్ట్ 2 days తర్వాత మనకి బీచ్ అంతా క్లోజ్ చేసేస్తారు. ఇంకా అక్కడి వరకు వెళ్ళాం కదా అని బీచ్ అయితే చూసేసాము. మా పాపకు చాలా ఎంజాయ్ చేసిందండి. ఎప్పుడు బీచ్ అంటే అసలు తను ఏడవదన్నమాట. ఇంకా బీచ్లో గెంతవచ్చు, ఆడుకోవచ్చు. పిల్లలందరికీ బీచ్ ఎందుకో ఇష్టం అంటే వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది, చక్కగా ములగొచ్చు అనే థాట్ ఉంటుంది. అందరి పిల్లలకి ఏమో కానీ మా పాప అయితే ఎప్పుడు ములుగుతూనే ఉంటుంది. కొంతసేపు ఎంజాయ్ చేసిందండి. ఏవో డొక్కులు కూడా పట్టుకొచ్చింది ఇంటికాడ నుంచి. తన అంటే మనం బీచ్కి వెళ్తామని చెప్తే వెంటనే డొక్కులు ఏవో చిన్న చిన్న డొక్కులు తెచ్చుకొని అక్కడ ఇసుకలో ఆడుకున్నది చాలాసేపు. ఆడుకొని తర్వాత ఫుల్గా వాటర్లో ములిగేసింది అన్నమాట. మా ఫ్యామిలీ అంతా ఇలా ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇవి స్వీట్ మెమోరీస్లా మనకి చాలా బాగా ఉంటాయి అన్నమాట. మీరు వ్యూస్ చూసినా చూడకపోయినా సరే నేను ఎప్పుడప్పుడు చూసుకుని మురిసిపోతూ ఉంటాను అన్నమాట. అంటే మా ఫ్యామిలీ అంతా ఇలా ఎంజాయ్ చేస్తాం. మీకు కూడా అలా ఉంటుంది కూడా.
మనకి ఎప్పుడో వీడియోస్ తీసి పెట్టుకున్నా సరే చక్కగా చూసుకోవచ్చు అనే హ్యాపీనెస్ అయితే దొరుకుతుంది. ఎప్పుడు మా పాప చిన్నప్పుడు కూడా బీచ్లో ఉంటాయి చిన్న చిన్నవి, నేను ఎప్పుడు చూసుకుంటూ మురిసిపోతాను. అదేంటో బీచ్ దగ్గరికి వెళ్ళగానే నాకు ఏదో ఒక ఆనందం వస్తుందన్నమాట. వాటర్ అలా మన ముందుకు వచ్చేసి మనల్ని తాకుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. సో అక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేసిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోయాము. వచ్చేటప్పుడే మా బావగారు బైక్స్ ఒక 2 తెచ్చారన్నమాట. ఇంకా రిటర్న్ అయితే ఇలా బైక్ మీద రిటర్న్ అయిపోయామన్నమాట, వైజాగ్ ఫ్లైఓవర్ మీద. సో మీకు ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను లాస్ట్లో ఎండింగ్లో చూడండి. ఓకేనా? బాయ్ బాయ్.